హజ్రత్ లుక్మాన్ అలైహిస్సలాం తన అపారమైన తెలివితేటలకు వివేకానికి ప్రసిద్ధి చెందారు. ఆయన ఒక యజమాని దగ్గర పనిచేస్తున్నప్పుడు తోటి సేవకులు చేసిన తప్పును తన తెలివితేటలతో ఎలా బయటపెట్టారో వివరించే అద్భుతమైన కథ ఇది. లుక్మాన్ అస్సలాం పండ్ల దొంగలను పట్టుకున్న కథ. ఒకరోజు యజమాని కొన్ని రుచికరమైన పండ్లను తెప్పించి భద్రపరచమని సేవకులకు చెప్పాడు. కాని ఆ సేవకులు అత్యాశతో ఆ పండ్లన్నింటినీ తామే తినేశారు. యజమాని వచ్చి పండ్ల గురించి అడిగేసరికి వారంతా ఏకమై, యజమానీ, లుక్మాన్ ఆ పండ్లన్నీ తినేశాడు, మేం ఎంతవారించినా వినలేదు అని అబద్ధం చెప్పారు. యజమాని కోపంతో లుక్మాన్ను నిలదీశాడు. అప్పుడు లుక్మాన్ ఎంతో ప్రశాంతంగా, యజమానీ, నేను ఆ పండ్లు తినలేదు. ఒకవేళ ఎవరు తిన్నారో నిజం తెలియాలంటే ఒక చిన్న పరీక్ష చేద్దాం. మా అందరికీ కడుపునిండా బాగా వేడినీళ్లు తాగించండి. ఆ తర్వాత మమ్మల్ని అందరినీ మండుటెండలో వేగంగా పరిగెత్తించండి. నిజమేమిటో మీకే కళ్ళెదుట కనిపిస్తుంది అని అన్నాడు. యజమానికి ఈ ఉపాయం నచ్చి వెంటనే అందరికీ వేడినీళ్లు తాగించి ఎండలో పరిగెత్తించాడు. వేడినీళ్లు తాగడం, ఎండ మరియు పరిగెత్తిన అలసట వల్ల అందరికీ వాంతులు కావడం మొదలైంది. లుక్మాన్ కడుపులో పండ్లు లేకపోవడం వల్ల ఆయన కేవలం నీళ్లు మాత్రమే కక్కాడు. కాని మిగతా సేవకులు తిన్న పండ్లన్నీ వారు చేసిన వాంతిలో బయటపడ్డాయి. దీంతో పండ్లు తిన్నది ఎవరు, దొంగలెవరు అనేది యజమానికి స్పష్టంగా అర్థమైంది. లుక్మాన్ నిజాయితీ, వివేకాన్ని చూసి యజమాని ఆశ్చర్యపోయి తోటి సేవకులను కఠినంగా శిక్షించాడు. సన్నివేశాలు